చాలా పెయింటింగ్స్ చేశారు. ఈయనకి అవకాశం వచ్చింది. జిఎస్ స్వామి ఆశ్రమంలో కూడా ఈయన పెయింటింగ్ లేదే ఉండదు. జిఎస్ స్వామి ఆయన పెయింట్ ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా ఆయన పెయింటింగ్ చూడాలి డి శ్రీనివాస అని అడుగుతారు. అంత కొట్టిన పిండి అనమాట. షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు, మూవీస్ తీశారు. ఇంకా టెంపుల్స్ గురించి ఒక వాయిస్ ఓవర్ ప్లస్ ఒక వీడియో బాగా పాపులర్ అయింది. టెంపుల్స్ ధ్వజస్తంభం ఎందుకు ఉండాలి, టెంపుల్స్ అంటే ఏంటని. దాని నుంచి ఎన్ని లక్షలు దాటే దాని 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి. సో ఈరోజు కనకదార స్తోత్రం గురించి ఇప్పుడు పర్లేదు, మధ్యలో కొంచెం మీకు వేరే ఇది ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, పర్లేదు, ఉన్నంతసేపు వినండి. స్వచ్ఛోర్ధ్వపుండ్రవిలసత్కమనీయఫాలం ప్రజ్ఞాసమంచితమృదుస్మితవక్త్రలీలం కాషాయదండపరిమండితభవ్యకాయం శ్రీజీయరాఖ్యయతి శేఖరమానతోస్మి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శతమఖమణినీలా చారుకల్హారహస్తా స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. భగవద్బంధువులారా, శ్రావణ శుక్రవారపు శుభ సమయానికి అందరికీ స్వాగతం. భారతీయ సంస్కృతిలో భగవత్ తత్వాన్ని 2 విధాలుగా మన పెద్దలు ఆరాధించటం, అర్చించడం నేర్పించారు. భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన స్త్రీయా పురుషుడా, రకరకాల సందేహాలు మనందరిలో ఉంటాయి. సృష్టికి మొత్తం ఏదో ఒక స్త్రీ స్వరూపం మూలమని విశ్వసించి సేవించేవాళ్ళు ఉన్నారు. అమ్మవారు ప్రధానంగా సృష్టి మొత్తానికి మూలంగా ఉంటుందని, 3 మూర్తులని అమ్మవారి సృష్టించారని, ఇలా రకరకాలుగా మనం వింటూ ఉంటామే. కానీ వేదములలోనూ వేదం యొక్క సారాన్ని లోకానికి అందించిన వేదవ్యాస మహర్షి యొక్క మహాభారతంలోనూ స్పష్టంగా ఆయన భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కూడా కాదు, నా షండహ, నా స్త్రీ, నా పుమాన్, నా షండహ అంటూ వేదవ్యాస భగవానుడు చెబుతాడు. మనందరికీ లోకంలో 3 జెండర్స్ తెలుసు. ఈ 3 జెండర్స్కి చెందినవాడు కాడు పరమాత్మ. మనకు అర్థమవటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఒక్కొక్క రూపంలో మానవాకృతిలో వచ్చాడు కనుక ఆ ఆకృతిలో ఆరాధన చేస్తున్నాను తప్ప, సృష్టికి మూలమైన భగవత్తత్వం మనకు తెలిసిన ఈ రూపాలన్నిటికీ భిన్నమైనటువంటి తత్వం. ఎలా ఉంటాడు ఆయన అంటే 2 గుణాలు ప్రధానంగా కలిగి ఉంటాడు ఆ భగవంతుడు. ఇప్పుడు మనం విద్యుత్ అంటే ఏంటి, విద్యుత్తుకి రూపం ఏమిటి చెప్పలేము. కానీ విద్యుత్తుతో వెలిగే వస్తువులకు రూపాలు చెప్పగలం. విద్యుత్తుతో పనిచేసే ఒక లైట్కో, విద్యుత్తుతో పనిచేసే ఒక ఫ్యాన్కో, విద్యుత్తు వల్ల పనిచేసేటువంటి ఒక హీటర్కో, కూలర్కో, విద్యుత్తుతో పనిచేసే ఒక వస్తువుకి ఒక రూపాన్ని మనం చెప్పగలం తప్ప విద్యుత్తు రూపం ఏమిటంటే మనం వివరించలేము. ఎలాగో భగవత్తత్వం మనకు తెలిసిన అన్ని రూపముల కంటే భిన్నమైనది, అన్ని రూపములకి మూలమైనది భగవత్తత్వం. అంటే ఆ భగవత్తత్వం 2 గుణములను ప్రధానంగా ప్రకటిస్తుంది అంటారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే వాడిని శిక్షించాలి అంటే ఆ శిక్ష వేయగలిగే నిరంకుశ సామర్థ్యం ఉండాలి భగవంతుడికి. 2 తను అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగేటువంటి స్వేచ్ఛ ఉండాలి భగవంతుడికి. అప్పుడే ఇంత పెద్ద సృష్టి చేస్తాడు ఆయన. అయితే కేవలం శిక్ష వేస్తేనే సరిపోదు కదా. ఎవరినైనా అనుగ్రహించి రక్షించాలి అంటే రక్షించే గుణము ఉండాలి. రక్షించే గుణానికి దయ అని పేరు. భగవంతుడి నిరంకుశ స్వభావానికి భగవంతుడి యొక్క పురుష స్వరూపం, స్వతంత్రత ఆయనకు ఒక గుణం. ఈ 2 గుణాలు పరమాత్మ కలిగి ఉంటాడు.
అది చూపించడం కోసమే భగవంతుడు ఎప్పుడు అవతరించినా అమ్మవారి ఆయన దయాగుణమే ఒక స్త్రీ స్వరూపంలో వస్తుంది. భగవంతుడి యొక్క దయాగుణం స్త్రీ స్వరూపంలో ఉండటానికి అర్థం మనకి లోకంలో ఉండే స్త్రీమూర్తులందరూ అమ్మలందరూ పురుషుడితో పోలిస్తే అహంకారం లేకుండా ఉంటారు. బేసికల్గా పురుషుడి స్వభావం అహంకారం. ఫిజికల్గాను లేకపోతే సైకలాజికల్గాను పురుషుడు అనేవాడు అహంకారాన్ని కలిగి ఉంటాడు. స్త్రీ స్వభావం ఇప్పుడు ప్రేమతోనూ దయతోనూ మృదుత్వంతోనూ ఉంటుంది. గోదాదేవి ఒక మాట చెబుతుంది, భగవంతుణ్ణి పూజించేవాడికి అర్హత ఏంటి? ఏదైనా చదువు ఉండాలా, లేకపోతే ఏదైనా ఒక మంత్రాలు జపం చేయాలా, లేకపోతే ఏవైనా ఒక రూల్ ఉందా భగవంతుడి అనుగ్రహం పొందాలి అంటే? స్త్రీలై ఉండాలి అని చెప్పింది. అంటే స్త్రీలకి మాత్రమే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి అమ్మవారు తిరుప్పావై అనే ఒక ప్రబంధం చాలా అద్భుతంగా సిరుమీర్ గాళ్ అంటూ చిన్న వయస్సు కలిగిన గోపికలందరినీ నిద్రలేపి ఆ వ్రతం చేయిస్తారు. ఎందుకు స్త్రీలై అయి ఉండటం అంటే అర్థం ఏమిటి? మనకి వేదాంత శాస్త్రం ఒక మాట చెప్పింది, ఈ సృష్టిలో ఉండే జీవులందరూ స్త్రీలే. ఫిజికల్గా మేల్ కావచ్చు, ఫిజికల్గా ఫిమేల్ కావచ్చు, కానీ జీవులు సోల్ ఏదైతే ఉందో ఈ సోల్ అన్నీ కూడా స్త్రీలే, ఒకడే పురుషుడు. మనకి ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుడు ఉండేవారు, శ్రీల రూపగోస్వామి అని ఒక మహనీయులు, గొప్ప కృష్ణ భక్తులు. ఆయనకు ఒక నియమం పెట్టుకున్నారు, ఆడవాళ్ళని చూడరు, ఆడవాళ్ళతో మాట్లాడరు. ఆయన ఇప్పుడు నిరంతరం కృష్ణ ధ్యానంలో ఉండేవారు. ఆయన మీరాబాయి అని మనందరికీ తెలిసిన ఒక మహాభక్తురాలు, గొప్ప భజనలు కృష్ణ మీద పాడింది కదా. ఆవిడ ఉన్న సమయం వారుండే ఊరికి దగ్గరగా ఈ రూపగోస్వామి వేయించేశారు. అది తెలుసుకున్న మీరాదేవి ఒకసారి అంత కృష్ణ భక్తుడితో చూడాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి, ఆయన్ని కలుద్దామని ఆవిడ వెళ్ళింది. వెళ్తే వాళ్ళ శిష్యులు బయట ఆపేశారు. అమ్మ, మా గురువుగారు ఆడవాళ్ళని చూడరు, ఆడవాళ్ళతో మాట్లాడరు అని బయట ఆపేశారు. ఆపేస్తే ఆవిడ హిందీలో ఒక మాట వ్రాసి ఇది మీ గురువుగారికి చూపించండి అని ఒక చిన్న లేఖన ఇచ్చి పంపింది లోపలికి. అది చూడగానే ఆయన ఆవిడని లోపలికి పిలవండి అన్నారు. అంటే వాళ్ళ శిష్యులంతా ఆశ్చర్యపోయారు, మా గురువుగారు ఎప్పుడూ లేదు ఇలా, ఆవిడతో ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారని పిలిచారు లోపలికి. సరే, ఆవిడతో ఒక గంట సేపు ఎంతసేపు మాట్లాడారు. ఆవిడ వెళ్ళిపోయారు. ఓహో, మా గురువుగారు రూల్ సడలించుకున్నట్టున్నారు అని శిష్యులు నెక్స్ట్ డే కొంతమంది స్త్రీలు ఆయన దర్శనానికి వస్తే వాళ్ళందరినీ మళ్ళీ అలవ్ చేశారు. ఆయన ఒప్పుకోలేదు. అంటే నేను ఎందుకు ఆవిడతో మాట్లాడారు, ఆవిడ కూడా స్త్రీయే కదా అంటే ఆవిడ ఆ లేఖన మీద ఒక మాట రాసింది, నేను ఇన్ని రోజులు సృష్టిలో ఒకడే పురుషుడు, అందరం స్త్రీలే అనుకున్నాం, ఇన్నాళ్ళకి నేను కూడా పురుషుడు అనుకుని ఇంకొక పురుషుడు కనిపించాడు అని రాసింది. ఎవరా ఒక్కడే పురుషుడు అంటే? పరమ పురుషుడు అంటామే మనం. పరమాత్మ మాత్రమే పురుషుడు, మొత్తం జీవులందరూ స్త్రీలే. ఇది తెలియడం కోసమే 16,000 మంది గోపికలని వివాహమాడి పరమాత్మ ఒక లీల చూపించాడు. అంటే ఈ సృష్టిలో ఉండే సకల జీవులు ఆయన పట్ల ఆధారపడి ఆయన దగ్గర స్త్రీ స్వభావంతో ఉండేవారే అని. అంటే స్త్రీలకు ఉండేటువంటి దయ, మార్దవము, కరుణ, లాలిత్యము, ఈ గుణాలు ఏ జీవుడికి ఉంటాయో వాడు ఉపాసిస్తేనే భగవంతుడు కరుగుతాడు తప్ప అహంకారము అహంభావము కలిగిన వాడి ఆరాధనని భగవంతుడు ఎప్పుడూ కూడా స్వీకరించడు. కనుక అది చెప్పడానికే మనకి గోపికలను సూచిస్తారు, అది చెప్పడానికి మనకి ద్రౌపది దేవిని సూచిస్తారు. కనుక భగవంతుడిలో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఒక వ్యక్తి తప్పు చేస్తే శిక్షించగలిగే లక్షణం ఉంటుంది. 2, ప్రార్థించి శరణాగతి చేస్తే రక్షించే గుణము ఉంటుంది. ఆ శిక్షించే గుణానికి ప్రతీక రాముడు, కృష్ణుడు, భగవంతుడి యొక్క పురుష స్వరూపాలు. రక్షించే గుణానికి ప్రతీక లక్ష్మీదేవి, సీతమ్మగా, రుక్మిణిగా. భగవంతుడు ఎప్పుడెప్పుడు ఏ అవతారం ధరిస్తే ఆ అవతారంలో ఒక స్త్రీ స్వరూపంలో ఆయన దయయే ఈ లోకానికి వస్తుందన్నమాట. అందుకే మనకి తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటి అలవేలు మంగాపురం వెళ్ళి అమ్మవారి దర్శనం చేశాక తిరుపతి వెళ్ళాలి. చాలామంది తిరుపతిలో వెంకటేశ్వరుని చూసి అమ్మవారి దగ్గరికి వస్తుంటారు. ఫ్లెక్సిబిలిటీ కోసం మనం ఆరాధనలు చేస్తాం, కానీ శాస్త్రం ఒక పద్ధతి చెప్పింది, ముందు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఏమిటి ఉపయోగం అంటే, తల్లిని దర్శిస్తే ఈ తల్లి నువ్వు స్వామి దగ్గరికి వెళ్ళేలోపు రికమెండేషన్ తీసుకువెళ్తుంది. బలానావాడు వచ్చాడు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోక పెద్దగా, మన పిల్లవాడే కదా అని ఈవిడ మన తరపున రికమెండ్ చేసి భగవంతుడి అనుగ్రహం మన మీద కలిగేట్టు చేస్తుంది. కనుక ముందుగా తిరుపతి యాత్ర ఎప్పుడైనా సఫలం అవ్వాలంటే ఒక పద్ధతి చెప్పారు పెద్దలు. మొట్టమొదటి అలవేలు మంగాపురం వెళ్ళాలి, అమ్మవారిని దర్శించాలి, అమ్మవారికి కనపడాలి. ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీదకి వెళ్ళిన తర్వాత వరాహస్వామి దర్శనానికి ముందు పుష్కరిణి తీర్థం ఒకసారి పరోక్షించుకోవాలి. మన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమిటంటే, పుష్కరిణి విహార స్థలంలాగా అందులో ఈతలు కొడుతుంటారు. ఇంట్లో ఎప్పుడూ స్నానాలు చేయనట్టు సబ్బులు పెట్టి స్నానాలు చేస్తుంటారు అందులో.
పవిత్ర స్నానం ఎలా చేయాలి, ఒక పుష్కరిణిని ఎంత గౌరవంగా చూడాలి, స్పృశిస్తే చాలు, ఒక్కసారి కొంచెం నీటిని ప్రోక్షణ చేసి భగవన్నామంతో చేస్తే చాలు, ఒక విధానం ఉంటుంది కదా. అలాంటి పద్ధతిలో పుష్కరిణి స్నానం చేశాక వరాహస్వామి దర్శనం చేసి అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వెళ్ళాలి. ఇది యాత్ర, వెంకటేశ్వరుడి యాత్ర సఫలీకృతమయ్యే పద్ధతి అనమాట. ఇట్లా చేసినట్లయితే శ్రీనివాసుడి అనుగ్రహం మన మీద పుష్కలంగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. కనుక అమ్మవారు అంత కీలకమైనటువంటి స్వరూపం. కనుకనే అమ్మవారిని సంప్రదాయంలో ఘటికురాలు, మధ్యవర్తి అని పిలుస్తారనమాట. అంటే జీవాత్మని పరమాత్మని ఒకరితో కలిపేటువంటి బ్రిడ్జ్ ఎవరైనా ఉంటే అది అమ్మవారు. కనుకనే భగవంతుణ్ణి ఎప్పుడూ అమ్మవారు లేకుండా ఆరాధించకూడదు, అమ్మవారిని కూడా పరమాత్మ లేకుండా ఆరాధించకూడదు. రెండింటిని అవినాభావ సంబంధం కలిగిన వారు అని చెబుతారు. రెండింటికి మిథునం అని పేరు, లక్ష్మీ నారాయణ మిథునం అంటారు. ఆ రెండు తత్వములను కలిసి ఉపాసించాలి. మనకి వాల్మీకి రామాయణం చాలా అద్భుతమైన ఒక సందర్భాన్ని, సందేశాన్ని మనకిస్తుంది. సీతమ్మ ప్రక్కన లేనప్పుడు ఒక తప్పు చేశాడు రాముడితో. చేసినవాడు రావణాసురుడు, వాడిని మన్నించలేదు, సంహరించాడు. రావణాసురుడి కంటే ఎక్కువ తప్పు చేసినవాడు ఒకడున్నాడు, కాకాసురుడు అని ఒక రాక్షసుడు. అడవిలో రామచంద్రమూర్తి సీతమ్మ ఒడిలో పవళించి నిద్రిస్తున్నాడు. కాకాసురుడు అంటే వాడికి ఒక అసుర ప్రవృత్తి, వాళ్ళు బాగా ప్రబలి కాకి రూపంలో వచ్చి సీతమ్మని పొడిచాడు. అమ్మవారు ఓర్చుకున్నారు, కానీ అమ్మవారి రక్తపు బిందువు రాముడి నుదుటి పైన పడింది. మెలకు వచ్చి చూశాడు. రాముడు చాలా తెలివిగలవాడు కదా, ఎగురుతున్న కాకిని చూస్తే దానికి రక్తం ఉంది, సీతమ్మకి రక్తం వస్తుంది, అర్థమైంది ఏం జరుగుంటుందో ఆయనకి. అది గాయం చేసింది సీతకి అని అనిపించింది. అక్కడ ఒక దర్భ తీసుకున్నాడు, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి దాని మీదకి వేశాడు. దర్భ బ్రహ్మాస్త్రమై కాకిని వెంబడించి, కాకి సాధారణమైన కాకి కాదు, మామూలు కాకి అయితే అంత కూడా అవసరం లేదు దానికి. అది ఇంద్రుడి కుమారుడు, పేరు జయంతుడు అసలు పేరు, కానీ స్వభావం ఏమో రాక్షస స్వభావం వచ్చింది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటారు దేవుడు కొడుకు అయిన వాడు, ఇంద్రుడు దేవుడు కదా, దేవతలకు అధిపతి, ఆయన కొడుకు అయినప్పటికీ వచ్చిన గుణం మాత్రం రాక్షస స్వభావం వచ్చింది వాడికి. కనుక వాడు తిరిగాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రలోకానికి వెళ్ళాడు, ఋషుల దగ్గరికి వెళ్ళాడు కాపాడమని. కానీ వెనక వస్తుంది రామబాణం కదా, రామబాణం నుంచి కాపాడలేమని అందరూ చేతులు ఎత్తేస్తే త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు తిరిగి అందరూ చేతులు ఎత్తేస్తే తిరిగి వచ్చి రాముడి కాళ్ళ మీద పడ్డాడు. వాడు కళ్ళు తిరిగి పడ్డాట. పడేప్పుడు ఎలా పడ్డాడు అంటే, కాకి తన కాళ్ళని రాముడి వైపు పెట్టి తలని ఇంకో వైపు పెట్టి పడ్డాడు. పొడిచింది సీతమ్మని కదా, కానీ సీతమ్మ కరుణతో భగవంతుడికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇట్లా చేయకూడదు సాష్టాంగ నమస్కారం అని ఆ కాకిని ఇలా తిప్పి దాని తల భగవంతుడి వైపు వచ్చేట్టు తిప్పి ఆయన అనుగ్రహం కలిగేట్టు చేసింది. సీతమ్మని రావణాసురుడి కంటే ఎక్కువ ఇబ్బంది పెట్టినవాడు నేరుగా కాకాసురుడు. మరి చంపితే వాడిని చంపాలి, రాముడు కాకిని చంపటం వదిలివేసి దాన్ని దృష్టి పోయేట్టు చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి పంపించేశాడు. అంటే భగవంతుడు పక్కనే అమ్మవారు ఉంది కనుక ఎంతో తప్పు చేసిన కాకాసురుడిని కూడా సంహరించకుండా వదిలిపెట్టాడు. అమ్మవారి ప్రక్కన లేదు కనుక రావణాసురుడిని సంహరించాడు అని పెద్దలు మనకి ఆ అమ్మవారి యొక్క కరుణ స్వామితో ఉన్నప్పుడు ఆయన కోపం తగ్గి ఉండి, ఆయన స్వతంత్ర ప్రవృత్తి తగ్గి ఉండి అనుగ్రహమూర్తిగా ఉంటాడు అని చెప్తారు. రామాయణంలో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఒకటి రావణాసురుడు, 2 శూర్పణఖ. శూర్పణఖ ఏం చేసింది, రాముణ్ణి అక్క కావాలి అని కోరుకుంది ఆవిడ, సీతమ్మ వద్దు అనుకుంది, కనుక ఆవిడ శిక్షను అనుభవించింది. రావణాసుడు ఏం చేశాడు, సీతమ్మ కావాలి రాముడిని సంహరించాలి అనుకున్నాడు. అంటే భగవంతుడి నుంచి అమ్మవారిని కావాలనుకున్న కేవలం లేదు, అమ్మవారు ఒక్కరే ఉండి నాకు లక్ష్మీదేవితోనే పని కనుక భగవంతుడు అవసరం లేదనుకున్న 2 విరుద్ధ భావాలే. ఇద్దరిని కలిపి సేవించాలి, లక్ష్మీనారాయణులుగా వాళ్ళని ఎప్పుడు కలిపి సేవించాలి అనేది మనకి రామాయణం నేర్పుతుంది. మన వైదిక వాంగ్మయం అంతా కూడా అట్లాగే అమ్మవారితో కలిపే నేర్పుతుంది. వాల్మీకి మహర్షి రామాయణానికి పేరు పెట్టేటప్పుడు కూడా రామాయణం అంటే అందరికీ రాముడి కథ అని అనుకుంటాం మనం. రామా అంటే సీతమ్మ, ఆయనం సీతమ్మ కథ అని చెప్తాడు, ఆయనే డెఫినేషన్ ఇస్తాడు. సీతాయాస్ చరితం మహత్ అంటాడు రామాయణం గురించి చెప్పి. పైకి చూస్తే ఇది రాముడి కథే కానీ విశేషించి సీతమ్మ యొక్క కథ అని చెప్తాడు. అయితే అమ్మవారి గొప్పతనం కేవలం అదొక్కటే కాదు, ఇప్పటికీ ఎప్పటి నుంచో భగవంతుడు ఎవరు అని క్వశ్చన్. బోలెడు మనకి హిందువులకి అదృష్టం ఏమిటంటే బోలెడు వాంగ్మయం ఉంది. ఒకటి చిన్న వాంగ్మయం కాదు, నిన్న మధ్య ఏర్పడినటువంటిది కాదు కదా మన సనాతన ధర్మం అంటామే. అనంతమైన వేదాలు ఉన్నాయి, మనకి పురాణాలు ఉన్నాయి, ఇతిహాసములు 2 ఉన్నాయి, స్మృతులు ఎన్నో ఉన్నాయి, ఆగమాలు ఉన్నాయి.
ఇట్లా అపారమైన వాంగ్మయం అంతా మనకుంటే భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు, మనకి ఎలా అయితే కొన్ని గుర్తులు ఉంటాయో, మనకి ఐడెంటిఫికేషన్ కోసం మనకు కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఎట్లా ఉంటాయో, భగవంతుడు ఎవరు అనే సందేహం ఏర్పడితే ఎవరిని భగవంతుడిని చూడాలి అని పురుష సూక్తం ఒక అద్భుతమైన మాట చెబుతుంది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అంటుందన్నమాట. ఎవరికి లక్ష్మీదేవి భార్యో వాడే భగవంతుడు. అమ్మవారి వల్లే ఆయనకు కూడా గుర్తింపు ఏర్పడిందనమాట. ఎవరి హృదయంలో లక్ష్మీ నివాసం ఉంటుందో, సహజంగా కూడా మనం ప్రపంచంలో ఎవరి మాట చెల్లుబడి అవుతుంది, మామూలుగా బాగా డబ్బు ఎవడుకుందో వాడి మాటే కదా వాళ్ళంతా చెల్లవుతుంది. మరి ఆ ధనానికే మూలకర్త, ధనాన్ని కేవలం ఒక అపాంగ లహరి అంటే కడగంటి చూపు అంటారు, పూర్తిగా కూడా చూడక్కర్లేట. కడగంట అట్లా వెళుతూ వెళుతూ కొనలో చూస్తే చాలు. ఒకసారి అలా చూసింది ఒక వ్యక్తి బ్రహ్మ అయిపోయాట, అంత స్థానం వచ్చేసింది ఆయనకి. ఒక వ్యక్తిని అలా చూసింది ఆయన రుద్రుడయ్యాడు, పరమేశ్వరుడయ్యాడు. ఒకరిని అలా చూసింది ఆయన మహేంద్రుడయ్యాడు, దేవతలకు అధిపతి అయ్యాడు అనమాట. లక్ష్మీ అమ్మవారిని స్తుతించేటప్పుడు మనం చెప్తాం అనమాట, అమ్మవారికి కటాక్షం కొడగంట పడితే అలా లోకంలో చాలామంది గొప్ప గొప్పవాళ్ళు అవుతారే, అలాంటి లక్ష్మీదేవి కూడా ఒకరి వెంటపడి ఆయన్ని ఆశ్రయిస్తుంది. ఆయన పేరే శ్రీనివాస అంటారన్నమాట. అందరూ లక్ష్మి కావాలనుకుంటే ఆ లక్ష్మి ఆయన్ని కావాలనుకుంటుంది కనుక ఆ లక్ష్మీ విలసనం, లక్ష్మీదేవి యొక్క సంబంధం కలిగినటువంటి స్వామి శ్రీనివాసుడిగా ఆయనని శాస్త్రం కీర్తిస్తుంది. అమ్మవారి వైభవం అట్లా ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి గుర్తుతోనే భగవంతుని గుర్తిస్తారు. సంస్కృతంలో లక్ష్మ అనే ఒక మాటకి, లక్ష్మీదేవి అంటాం కదా మనంతా, అది లక్ష్మ అనే ఒక మూల శబ్దం నుంచి పుట్టింది పదం లక్ష్మీ. ఏమిటి లక్ష్మ అంటే అర్థం అంటే గుర్తు. మనం గుర్తు అంటామే, చిహ్నం అంటామే, సింబల్ అంటామే. అది సంస్కృతంలో చెప్పదలుచుకుంటే గుర్తుని లక్ష్మ అంటారు. ఎవరికి గుర్తు? భగవంతుడికి గుర్తు. భగవంతుడు ఎప్పుడు అవతరించినా ఆయన వక్షస్థలంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా? ఇది భగవంతుడి వక్షస్థలంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. దాని పేరు శ్రీవత్సము అంటారు. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఎలా ఉంటుంది? అది త్రిభుజాకారంలో ఉంటుంది. కుడి వక్షస్థలంలో ఆ పుట్టుమచ్చ ఉంటుంది. ఆయన ఏ అవతారం ఎత్తినా, రాముడిగా, కృష్ణుడిగా, వామనుడిగా, భగవంతుడు మానవావతారములలో ఏ అవతారం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చినా ఆయన వక్షస్థలంలో ఆ పుట్టుమచ్చ ఉంటుంది. ఏమిటి ఆ మచ్చ గొప్పతనం అంటే ఆ పుట్టుమచ్చలో లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. శ్రీవత్సము అని దానికి పేరు. లక్ష్మీ విలసనమైనటువంటి వక్షసీమ కలిగిన వాడు పరమాత్మ. ఆ లక్ష్మీదేవి అంటే గుర్తు, ఆయన్ని గుర్తింపజేసేది. ఆవిడ దయాస్వరూపిణి, భగవంతుడి యొక్క దయని ఎప్పుడు కూడా పొంగిస్తూ ఉండేటువంటి స్వరూపిణి కనుక అమ్మవారిని ఆరాధించటం ముందుగా. అందుకే ఆలయాల్లో విడిగా అమ్మవారి గుడి ఉంచుతారు. ఎక్కడైనా స్వామి వక్షస్థలంలో అమ్మవారు ఉంటారు, కానీ మళ్ళీ అలవేలు మంగమ్మని పక్కన పెడతారు, వెంకటేశ్వర. ఎందుకంటే భగవంతుడి ముందు నేరుగా మనం అన్నీ చెప్పలేము. అమ్మవారిని ముందు దర్శించి అమ్మవారికి చెప్పి ఆవిడ మనం వెళ్ళేలోపే వెళ్ళి స్వామివారికి చెబుతుంది, అప్పుడు స్వామివారిని దర్శించడం ఇది పద్ధతి అని ఆలయ వ్యవస్థలో కూడా ముందుగా అమ్మవారిని విడిగా ఉంచి ఆవిడని ఆరాధిస్తూ స్వామిని ఆరాధించే ఒక పద్ధతిని పెద్దవాళ్ళు ఏర్పరిచారు. విశేషించి కొన్ని మాసముల్లో ఇప్పుడు మనకి ఇది చాతుర్మాస్యము అంటారు. భారతీయ సంస్కృతిలో ప్రతి సంవత్సరం 4 నెలల సమయాన్ని చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఏమిటి చాతుర్మాస్య గొప్పతనం అంటే సృష్టి పరిపాలన అమ్మవారు చేస్తుంది నేరుగా, అంతకుముందు స్వామి చేస్తాడు. ఈ చాతుర్మాస్య ప్రారంభం రోజు స్వామి యోగ నిద్రలోకి వెళతాడు. దాన్ని మనకి మొట్టమొదటి ఏకాదశి అంటాం కదా, తొలి ఏకాదశి, శయనైకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు స్వామి శేషపాన్పు మీద శయనిస్తారు కనుక దానికి శయనేకాదశి అని పేరు. ఆ రోజు నుంచి అమ్మవారి పరిపాలన 4 నెలలు. అందుకే అమ్మవారిని ఆరాధించే మనకి దసరా, శరన్నవరాత్రులు లాంటివి కానీ, శ్రావణ మాసం కానీ, ఇవంతా కూడా ఈ చాతుర్మాస సమయంలోనే విశేషంగా వస్తాయి. అందులో శ్రవణ నక్షత్ర సంబంధమైన మాసం శ్రావణ మాసం. ఏమిటి శ్రావణ మాసానికి అర్థం? మనం ఎక్కువ స్తోత్రాలు పారాయణలు చేస్తాం కదా, ప్రధానమైన అర్థం ఏమిటో తెలుసిన? వినే మాసము, శ్రవణము చేయవలసిన మాసం శ్రావణ మాసం. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి ఏదైనా సాధించాలన్నా భక్తికి మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే శ్రవణం అంటారు, వినటం. మా ఆచార్యులు చెప్తారు ఎప్పుడు, ఒక వ్యక్తి నచ్చకపోతే చూడొద్దని 2 కళ్ళకి 2 రెప్పలు ఇచ్చాట దేవుడు, కానీ చెవులకి మాత్రం ఏమి ఇవ్వలేట. వినటం మంచిని ఎప్పుడు ఆపద్దు. నచ్చకపోతే ఒకరిని చూడవా కానీ కళ్ళు మూసుకొని వినటాన్ని ఎప్పుడు మానద్దు. వినటంకి అంత శక్తి ఉంటుంది. శ్రవణం అనే దాని ద్వారానే భగవంతుడు మన హృదయంలోకి వస్తాడు. శ్రోత్రే నేత్రే పవిత్రే చేత్ చిత్తం విసేత ధ్రువం హరిహి అంటారు.
ఎవడి చెవి ఎవడి కన్ను పవిత్రంగా ఉంటాయో వాడి హృదయంలో భగవానుడు వచ్చి చేరుతాడు. శ్రోత్రం అంటే మాట వింటాం, మనసుతో కంటితో రూపం చూస్తాం, ఈ రెండింటి ద్వారా వెళ్ళేది మనసులో స్టోర్ అవుతుంది కనుక తద్వారా భగవద్ వైభవం మనలో ఉంటుందని లక్ష్మీ అమ్మవారి వైభవాన్ని భగవత్ సహితంగా వినే నెల, ఆ వినే నెలయే ఈ యొక్క శ్రావణ మాసం. అమ్మవారి వైభవం అడుగడుగున వేదాల నుంచి, స్మృతుల నుంచి, పురాణముల నుంచి, ఇతిహాసముల నుంచి అడుగడుగున అమ్మవారి వైభవాన్ని మనకి పెద్దలు కీర్తింపజేసి ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని ఎట్లా ఉపాసించాలో మనకు నేర్పించిన వారు ప్రధానంగా విశ్వామిత్ర మహర్షి రామాయణంలో చెప్తారన్నమాట. మీకు రామాయణంలో సీతారాముల కళ్యాణం పూర్తి అయిన తరువాత విశ్వామిత్ర మహర్షి కనపడ్డాడు మళ్ళీ ఎక్కడ ఆయన పాత్ర కానీ ఆయన గురించి ఉండదు. సీతమ్మని రాముణ్ణి ఒకటి చేసి ఆయన నేర్చుకున్న వేద సారానికి ఇది లక్ష్యం అని నిరూపించినటువంటి మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి. ఆయన కూడా లక్ష్మీ నారాయణ సహితంగా సీతారాములని ఏకీకృతం చేసి ఆ వైభవాన్ని లోకానికి అందించారు. కనుక మనకి అమ్మవారి ద్వారా స్వామిని ప్రార్థన చేయడం అనేది ప్రధానంగా మన సంస్కృతిలో నియమంగా ఏర్పడింది. అట్లా అమ్మవారిని ప్రార్థన చేసేటువంటి స్తోత్ర వాంగ్మయంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల అద్భుతమైన స్తోత్రాలు, మానవ కృతం కాని స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు కూడా వాటిలో ఉన్నాయి. ఉదాహరణకి మనకి లక్ష్మీనారాయణ హృదయం అని ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది. లక్ష్మీనారాయణ హృదయం అంటారు. లక్ష్మీ హృదయం అని ఒక 108 శ్లోకాల స్తోత్రం, మహామహిమాన్వితమైన స్తోత్రం. అది గురువారం రోజు రాత్రిపూట ఎవరైనా దాన్ని పారాయణ చేస్తే వారు ఏమనుకుంటే అది సిద్ధిస్తుంది. గురువారం సాయంకాలం చీకటి పడ్డాక లక్ష్మీ హృదయాన్ని చదవాలి. మొదట చదివిన తర్వాత నారాయణ హృదయాన్ని చదవాలి. విశేషించి ఆశ్వయుజ మాసంలో రాబోతోంది. ఆశ్వయుజ మాసంలో కూడా శుక్రవారం పూట ఆ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే, గురువారం చీకటి పడ్డాక చేసినట్లయితే ఆ స్తోత్రానికి ఉండే శక్తి ఎంత గొప్పదంటే, ఆ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకాన్ని జపిస్తూ ఒక నీటి బిందువుని స్వామి దగ్గర చూపిస్తూ స్తోత్ర పారాయణం అయిన తర్వాత ఆ జలాన్ని స్వీకరిస్తే, గర్భవతులు ఆ జలాన్ని స్వీకరిస్తే నారాయణ అంశతో వాళ్ళ ఇంట్లో పాపు పుడతాడట. ఆ ఇంట్లో ఎవరికి కూడా జ్ఞానహీనత అనేది ఏర్పడదు. గొప్ప మేధావిగాను, గొప్ప వాక్ చతురిత కలిగిన వ్యక్తిగాను, తెలివిగలవాడిగా సంతానం అవుతుంది అని ఆ స్తోత్రాన్ని చెబుతారు. ఇట్లా అమ్మవారిని ఉపాసించే రహస్యమైన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. వ్యూహలక్ష్మి మంత్రాలని కూడా ఈ మాసంలో మన వాళ్ళు జపిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే తిరుమల కొండల మీద ఆ మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఇట్లా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు అమ్మవారి వైభవాన్ని, ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి స్త్రీ స్తుతి, స్త్రీ స్తవము ఇట్లాంటి ఎన్నో మంత్ర స్తోత్ర వాంగ్మయం అనేది అమ్మవారి వైభవాన్ని కీర్తించడానికి మనకు లభిస్తుంది. అట్లాగే శ్రీ సూక్తం మనందరికీ తెలిసిందే. అందులో కొన్ని నామాలు ఉంటాయి, 53 నామాలు. ఆ నామములతో అష్టోత్తర రూపంలో కూడా అమ్మవారిని ఉపాసించడం అనేది చాలా ఇది. అయితే ప్రధానంగా అమ్మవారిని అర్థం చేసుకోవాలి మనం. లక్ష్మీదేవి అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది 2 చేతులతో ధనాన్ని ఇచ్చే ఒక తల్లి. ధనం అంటే ఏంటి, లక్ష్మి అంటే ఏంటి? కేవలం చాలామందికి ఫస్ట్గా జ్ఞాపకం వచ్చేది లక్ష్మీదేవి అంటే డబ్బు మాత్రమే కాదు. అమ్మవారి అనేక రూపాల్లో డబ్బు ఒక రూపం, ధనం ఒక రూపం మాత్రమే. మనకి పరాశర భట్టారకులని ఒక మహానుభావులు గుణరత్న కోశము అనే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని అనుగ్రహిస్తారు. అమ్మవారి వైభవాన్ని కీర్తిస్తారు. అందులో రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రియ సుధాసఖి యతో ముఖం చిచలిషేత్తవ భ్రూలత తతో ముఖమధేందిరే బహుముఖీ మహంపూర్వికాం విగాహ్య చ వశంబదాంతి కూలంకషా అంటూ కీర్తిస్తారు చాలా అద్భుతంగా. అమ్మవారి కరుణ కనుక ఎవరి మీద పడితేట, బాగా వరదలు వచ్చినప్పుడు 2 గట్లని ఉరుసుకొని పెద్ద ప్రవాహం ఎట్లా పారుతుందో వాళ్ళ మీద కొన్ని గుణముల యొక్క ప్రవాహం ప్రవహిస్తుంది. ఏంటి గుణాలు అంటే లక్ష్మీ స్వరూపాలు చెప్తారు. అందులో మొట్టమొదటిది రతి, అందరి మీద ప్రేమ కలిగే గుణం, అది లక్ష్మీదేవి స్వరూపం. ఎవరిని చూసినా అసహించుకుంటూ చికాకు పడుతూ జీవిస్తుంటారు కొంతమంది. అంటే అక్కడ లక్ష్మీదేవి లేదు వాడిలో అని అర్థం. అంటే నలుగురిని ప్రేమించగలిగే గుణము, నలుగురితో ప్రేమగా ప్రవర్తించగలిగే గుణము, అది లక్ష్మీ అమ్మవారి స్వరూపం. రతి మతి, సమయంలో ఎలా ఆలోచించాలి. ఒక సందర్భం ఏర్పడింది, మనం తీసుకునే డెసిషనే కదా మన నెక్స్ట్ లైఫ్ని నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయ సామర్థ్యం తీసుకోగలిగే మతి, మానసిక స్టేట్ ఆఫ్ మైండ్ కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. బాగా అది ఒకటి ఉందనుకోండి, వాడు ఎప్పుడు సమస్యల నుంచి బయటపడతాడు, సమస్యల్ని ఫేస్ చేస్తాడు. అంటే వాడు చాలా లక్ష్మీకరుడు, లక్ష్మీవంతుడు అని శాస్త్రం చెబుతుంది.
రతిర్మతి సరస్వతి. మనకి బాగా తెలిసిన విషయాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అవతల వాళ్ళకి. వాక్, మంచి వాక్ సామర్థ్యం కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. రతిర్మతి సరస్వతి. ధృతి, ఇది చాలా గొప్పది. దేనికి భయపడకుండా ఎదుర్కోగలిగేటువంటి మానసిక పక్వత ధృతి అంటారు. ధైర్యం, ఈ ధైర్యం ఎవరిలో ఉంటుందో వాడు అన్నిటినీ సాధిస్తాడు. మనకు మామూలుగా సింబాలిక్గా చెప్తారు కదా, ధైర్యలక్ష్మి వెళ్ళిపోతే మిగతా లక్ష్ములన్నీ వెళ్ళిపోతాయని. ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని చూసినప్పుడు అందరూ భయపడ్డారు. అది చూస్తే చాలా ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళందరిని అడిగారు. కొంతమంది చెప్పారు మేము 10 యోజనాలు ఎగరగలం, కొంతమంది 20, కొంతమంది 30, 40, 60. ఒకళ్ళు చెప్పారు మేము అవతలకి వెళ్ళగలం కానీ ఇంక తిరిగి రావడానికి ఓపిక ఉండదు. ఏం ఉపయోగం, 10 వెళ్ళి అందులో పడ్డా ఒకటే, వెళ్ళి రాకపోయినా ఒకటే. కానీ ఒక్కడు ఆ 100 యోజనాలు చూసి నేను దాటుతాను, ఈ 100 ఏంటి ఇంకా 100 దాటుతాను అన్నాడు హనుమ. అప్పుడు వాల్మీకి భగవానుడు కీర్తిస్తూ ఒక మాట చెబుతాడు, ధృతి అంటాడు. అంటే ధైర్యము. ఈ ధైర్యం కూడా ఎవరికైతే ఏ సమస్య వచ్చినా వెంటనే ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఆలోచించి సమస్యను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలనే స్వభావం ఉంటుందో వాడి మనసులో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంది అని అర్థం అన్నమాట. ధృతి, రతిర్మతి సరస్వతి, ధృతి సమృద్ధి. ఇంకా వాడు ఏమనుకుంటే అది లోటు లేకుండా ఉండటం, ఆ సమృద్ధి. సిద్ధి, ఒక పని తలబెడితే ఆ పనిలో అపజయం ఉండదు, ఆ పని ఖచ్చితంగా సిద్ధించే తీరుతుంది. సిద్ధి, శ్రియ, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క స్వరూపాలు. మనకు ఆశ్చర్యంగా మన వాంగ్మయాన్ని, మన వేద వాంగ్మయాన్ని గమనిస్తే దీనికి ప్రోద్దీపకంగా ఒక సందర్భం కనబడుతుంది మనకి. గజేంద్ర మోక్షం మనం అందరం వినుంటారు. ఏనుగుని కాపాడటానికి భగవంతుడు వచ్చాడు, తెలుసు కదా అందరికీ. ఏనుగు ముసలి నోట్లో కాలు పెట్టింది, ముసలి పట్టింది, పడితే యుద్ధం జరిగింది, అది లోపలికి ఇది బయటికి లాగింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి, చాలా దారుణమైన పరిస్థితి. మామూలుగా మన లోక భాషలో మాట్లాడాలంటే ఏనుగు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ ఈ సందర్భాన్ని చెప్పే వ్యాస మహర్షి సత్తు నాగవరహ శ్రీమాన్ అంటాడు ఆ ఏనుగుని. ఆహా, ఏనుగు ఎంత పెద్ద కోటీశ్వరరాలు అంటాడు. అది ఒక పక్క ముసలి నోట్లో కాలు పెట్టి అది కాలుని పిప్పి చేసి కొద్దిసేపట్లో దాన్ని ప్రాణం తీసే దశలో ఉంటే ఇప్పుడు అది శ్రీమంతుడు ఎలా అవుతుంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు మహర్షి అంటే, ఫిజికల్గా దేహం ఎప్పుడో ఒకటి పోతుంది, కానీ ఏనుగుకి ఒక కమిట్మెంట్ ఏర్పడింది మన ఇంట్లో. ఏమిటది, ఇన్ని రోజులు నేనే శక్తివంతురాల్ని, నా సమస్యలను నేనే తీర్చుకోగలను అనుకునే ఏనుగు, నా శక్తికి మించిన సమస్యలు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసిన వాడు ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి నన్ను కాపాడాలి, నీవే తప్ప ఇతః పరం బెరుగా అని ఒక మాట వాడింది. అంటే అంత భక్తి ఏర్పడ్డాక, అంటే భగవంతుడితో భక్తి ఎవరికి ఏర్పడుతుందో వాడు శ్రీమంతుడు అవుతాడు. ఆ శ్రీయే లక్ష్మీదేవి. లక్ష్మీ సంబంధం వల్లే పరమాత్మైంది అట్లాంటి భక్తి ఏర్పడుతుంది. అడవికి వెళ్తున్నాడు లక్ష్మణస్వామి, పెళ్ళయింది, వివాహం అప్పుడే జరిగింది, భార్యను వదిలివేసి రాజ్య సుఖాలను వదిలిపెట్టి నార చీరలు కట్టుకొని వెళ్తుంటే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటాడు వాల్మీకి మహర్షి. డబ్బులు లేకుండా వదిలేసి వెళ్తున్నాడు అతను, నార చీరలు కట్టుకొని వెళ్తున్న వాడిని. మామూలుగా అయితే మన పరిభాషలో మనం దరిద్రులను పేదవాళ్ళని అంటాం కదా, కానీ మహర్షి అంటారు వాల్మీకి భగవానుడు లక్ష్మీ సంపన్నుడయ్యాడు ఇతను. ఎందుకు, సీతారాములని కలిపి సేవించే అదృష్టం వాడికి ఉంది కదా, సాక్షాత్ లక్ష్మీనారాయణులని సీతారాములతో కలిసి ఉండే అదృష్టం కలవాడు కనుక అతను లక్ష్మీ సంపన్నుడని పిలుస్తారు. రామాయణంలో ఎన్నో సందర్భాల్లో గాల్లో నిలబడతాడు వచ్చి విభీషణుడు, వాళ్ళ అన్నను వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి రాముణ్ణి ఎదురుగా ఉంటే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని కీర్తిస్తాడైన. ఆ గాల్లో నిలబడ్డ అటు ఇటు కాకుండా ఉన్న విభీషణుడిని కూడా శ్రీమాన్ అంటాడు వాల్మీకి భగవానుడు. అంటే భగవంతుణ్ణి అమ్మవారితో కలిపి సేవించాలి, భగవంతుడు మనకి శరణ్యం చేయదగినవాడు, శరణు అనదగినవాడనే భావన ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఆ వ్యక్తిని శ్రీమంతుడిగా శాస్త్రం కీర్తించింది. భగవంతుడి యొక్క స్వరూపమైన అమ్మవారు మంచి వాక్ రూపంలో, మంచి భావ రూపంలో, సరస్వతిగా లోకంలో ఏవేవైతే గొప్ప ఉంటాయో అవన్నీ లక్ష్మీ కళలే. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్త దేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్తాడు. ఈ లోకంలో గొప్పవి అనిపించే, మంచిగా అనిపించే, ఆహ్లాదాన్ని ఇచ్చే, ఆనందాన్ని ఇచ్చే ప్రతి అంశ లక్ష్మీకరములైనవి అని నాలోంచి ఉద్భవించినవి అని చెప్తాడు. అట్లాంటి అవిభాజ్యమైన తత్వమైన అమ్మవారిని శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో సేవించేటువంటి సమయం ఇది. దీంట్లో మనకు ఒక వృత్తాంతం కనకధార స్తోత్రంగా పెద్దలు అందించారు, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్నో
వాంగ్మయంలో రహస్యాల్లో అది ఒక సందర్భంలో మనకి శంకర భగవత్పాదుల ద్వారా అందినటువంటి గొప్ప సందర్భం. అందరం వినే ఉంటాం, ఒకసారి భావించుకుందాం. ఒక వృద్ధురాలు, ఆవిడ దగ్గర ఏం లేదు, పేదరాలు. శంకర్ల వారు ఆవిడ దగ్గరికి భిక్షాటనకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటే ఏం లేవు అని చెప్పచ్చు, లేవనకుండా ఏదో ఇవ్వాలని ప్రయత్నించి, ఇది ఒక లక్షణం అన్నమాట. ఇది ప్రధానంగా మనకి ఏర్పడాలి, ఎప్పుడు ఉండాలి. వాడెవడో ఒక వ్యక్తి పైనుంచి కింద పడుతున్నట్ట, 500 అంతస్తు నుంచి కింద పడుతున్నాడు. 200 అంతస్తులో ఒక నిలబడున్నాడు. ఆ పడేవాడిని అడిగట్టారా బాగున్నావా అని, పడుతున్నవాడిని. ప్రస్తుతానికి చాలా బాగున్నాను, కింద పడ్డదాకా బాగుంటానని చెప్పేట. అంటే మన నోటి నుంచి ఎప్పుడు లేదు, కాదు, అవదు ఇలాంటి భావాలు రావద్దు, అవి లక్ష్మీ స్వరూపం కాదు అని చెబుతారు. మన మొట్టమొదటిది మాట అండి. మాటని సంస్కరించుకుంటే ఆలోచన సంస్కరించబడుతుంది. చాలా విషయాలు మన పెద్దలు అది నేర్పించారు మనకి. నిజానికి ఏ కొత్త పని చేయకూడని రోజుకి మంగళవారం అని పేరు పెట్టారు. ఆ రోజు ఏ కొత్త పని చేయకూడదని చెబుతారు. కానీ దానికి మంగళవారం, అమంగళవారం అని పెట్టాలి కదా. అలా అనొద్దు. అది ఎలాంటిదైనా సరే దాన్ని కూడా మంచి మాటతో పిలుద్దాం, మంగళవారం. మనకు తెలుసు అందరికీ, ఇంట్లో ఏదన్నా పూర్తి లేకుండా ఉంటే లేదనమ్మ, నిండుకుంది అంట. లేని దాన్ని నిండుకోవడం ఏమిటి? మళ్ళీ దీపం ఆరిపోతేనో ఎగిరిపోతేనో కొండెక్కిందంట. అంటే భాషలో కూడా ఒక నెగటివిటీని మనం పలకవద్దు అని పెద్దలు నేర్పించారు. ఇది లక్ష్మీ స్వరూపం. అంటే ఎప్పుడూ శుచిగా ఉండటం, శారీరకంగా, మానసికంగా, వాక్ రూపంలో, ఇవి లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు. అవన్నీ ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. అన్ని లక్ష్ముల కంటే గొప్పది ఆనందలక్ష్మి అండి. కోట్లు కోట్లు డబ్బులుండి నిద్ర పట్టని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ డబ్బుని ఏం చేయాలో తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. సంతోషం లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కనుక ధనం ఒక్కటే లక్ష్మీ స్వరూపం కాదు. శాంతంతో ఉండటం, ప్రేమతో ఉండగలగటం, మంచిగా ఆలోచన చేయగలగటం, ఆనందాన్ని ప్రతిక్షణం అనుభవించగలగటం, అవన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపాలు. ఇవన్నీ మనకు ఏర్పడాలి అన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం భగవత్మయంగా ఆరాధించగలగాలి. అందులో మొట్టమొదటిది ఇవ్వాలి అనే గుణం కూడా ఉండాలి. మనకి కుచేలోపాఖ్యానం లక్ష్మీదేవి వైభవాన్ని చెబుతుంది కరెక్ట్గా. కుచేలుడు ఓ పిడిక కట్టుకున్నాడు, వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి, మనందరికీ తెలుసున్నది. వెళ్ళాక సిగ్గుపడ్డాడు. వాళ్ళ ప్యాలెస్ చూస్తే అసలు మామూలుగా లేదు ఈయనకి. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, అప్పుడు కృష్ణుడి యొక్క స్టేటస్ తెలియదు ఈయనకి. కానీ ఇప్పుడు వెళ్తే ఆయన అసలు ఇంద్రభవనం తలదన్నట్టుంది వాళ్ళ ఇల్లు. అక్కడ పరిచారకులు వాళ్ళంతా కూడా బిక్కుబిక్కుమని వెళ్ళాడు. కానీ కృష్ణుడు అవేం లేకుండా, అరమరికలు లేకుండా కుచేలుడిని ఆహ్వానించాడు, ట్రీట్ చేశాడు. కానీ కుచేలుడు ఆ మూట ఇవ్వాలంటే ఆయనకి చాలా సిగ్గేసింది. ఎలా ఇస్తాడు అంతటా పరమాత్మకి అనుకుంటే, భగవంతుడికి ఒక గుణం ఉంటుందట, పెద్దలు చెబుతారు. మనం ఇస్తేనే మనకు వస్తుందట. ఇచ్చే గుణం ఎప్పుడు ఉంటుందో వచ్చే గుణం కూడా అప్పుడే ఉంటుంది అని చెప్తారు, పెద్దలు చెప్తారు. కుచేలుళ్ళు సిగ్గుపడుతుంటే భగవంతుడే బలవంత పెట్టి కుచేలుడి దగ్గర నుంచి లాక్కొని మరి ఆ మూట విప్పి తాను కొంచెం తిని, అంటే నేను ఇప్పుడు ఈయన దగ్గర ఉంచి ఒక వస్తువు తీస్తున్నాను కాబట్టి ఈయనకి ఐశ్వర్యం ఇవ్వవచ్చు అని ఇచ్చేట. అమ్మవారికి కూడా ఇచ్చే గుణం అన్న చోటకు అడుగు పెడుతుంది. ఆ వృద్ధురాలు ఒక మాట అనొచ్చు, నేను ముసలిదాన్ని, నా దగ్గర ఏం లేవు ఇవ్వటానికి అని అనొచ్చు. కనుక ఏమీ లేవు అనే మాట ఎప్పుడు అనద్దు అంటారనమాట. భగవద్ అనుగ్రహం వల్ల చాలా ఉన్నాయి, ఏమున్నాయో మనకు తెలియదు అంతే. మనం లోకంలో కొన్నింటిని చూసి అవి లేవు అనుకుంటూ ఎప్పుడూ లేవని బాధపడుతూనే ఉంటాం. ప్రపంచంలో మనిషికి కంపారిజన్ ఎప్పుడూ ఉంటుంది. సంఘం సమాజంలో పక్కవాడిని కంపేర్ చేసి అవి ఉంటేనే ఉన్నట్టు అనుకుంటుంటాం. డిఫరెంట్ ఫ్లేవర్స్ కదండి. మీరు ఏ మల్లెపువ్వు దగ్గరికన్నా వెళ్ళి గులాబీ పరిమళం ఎక్స్పెక్ట్ చేయగలరా? మల్లెపువ్వు దగ్గరికి వెళ్ళి గులాబీ రంగుని ఎక్స్పెక్ట్ చేయగలరా? మల్లెపువ్వు ఏడ్చింది అనుకోండి, గులాబీ ఎర్రగా ఉంది, నేను తెల్లగా పాలిపోయినట్టున్నాను అని మల్లెపువ్వు ఏడిస్తే అర్థం ఉందా? డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్రాగ్రెన్సీతోనూ, డిఫరెంట్ కలర్ ఫామ్తోనే ఉన్నప్పుడు అవన్నీ అందమే. మనం అటండి కలిపి మాల కడితే ఏది గొప్ప? చాలా అందం. ఇప్పుడు ఇన్ని ఫ్లేవర్స్ పెట్టాం, అన్ని కలర్స్, అన్ని వెరైటీస్. ఎట్లాగో ప్రపంచంలో అందరూ ఒకలాగే పుట్టరు, ఒకలాగే ఉండరు. అనేక వేరియేషన్స్ ఉంటాయి. అది ఫినాన్షియల్ ఆస్పెక్ట్ కావచ్చు, వాళ్ళకుండే స్టేటస్ కావచ్చు, డిఫరెంట్. కానీ కంపారిజన్ కాదు కావాల్సింది. నువ్వు ఉన్న స్టేటస్లో నువ్వు ఆనందంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, భగవదనుగ్రహం నీ మీద ఉందని నవ్వగలుగుతున్నావా? ఇప్పుడు కొంతమంది సిమెంట్ ప్లాస్టింగ్ చేసినట్టుగా కండరాలు కదలవు, నవ్వు రాదు అసలు. అంటే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి లేదని అర్థం అండి. ఎప్పుడు ముడుచుకొని కూర్చుంటారు. అంటే నువ్వు నవ్వగలగాలి, నీ ముఖంలో ఆ కళ, ఆ కాంతి ఉండాలి. అంటే లక్ష్మీదేవి యొక్క ప్రధాన స్వరూపం అది.
కనుక ఎప్పుడు లేదు కాదు అనే మాట అనకుండా ఇవ్వగలిగే ఆలోచన ఎవడు చేస్తాడో అది ఆ తల్లి చేసింది. పాపం వచ్చిన ఆ బాబుకి ఏదో ఇవ్వాలని వెతికి ఆవిడ ఆ బాబుకి సమర్పించాక ఆయనకి ఆవిడ గుణానికి ఆర్ద్రత కలిగి వారు నోటి వెంట అప్రయత్నంగా పాడిన ఒక స్తోత్రం కనుక ధారని కురిపించింది అని పెద్దలు చెబుతారు. అయితే మనం రోజు చదువుతున్నాం, మనకెందుకు కురవట్లేదు, ఆయన చదివితే కురిసింది కదా అంటే అలా చదవాలి, అంత విశ్వాసంతో చదవాలి. మన స్తోత్రాలు ఏవైనా చివరిలో ఒక మాట చెబుతారు, శ్రద్ధ భక్తి సమన్విత. శ్రద్ధతో భక్తితో చదవాలి. ఒక స్తోత్రం చదివేప్పుడు ఆ స్తోత్రాన్ని ఎవరు చెప్పారో తెలుసుకోవాలి. ఆయన ఋషి అంటాం ఆ స్తోత్రానికి. ఆ స్తోత్రం ఏ ఛందస్సులో ఉందో తెలుసుకోవాలి. ఆ స్తోత్రం ఏ దేవతా స్వరూపాన్ని చెబుతుందో తెలుసుకోవాలి. ఋషి, ఛందస్సు, దేవత, వినియోగము ఈ 4 తెలిసి కనుక ఆ స్తోత్రాన్ని చేయగలిగితే శ్రద్ధగా అప్పుడు మనకి ఆ స్తోత్రం సిద్ధిస్తుంది అని చెబుతారనమాట. ఇవి ఎప్పుడైనా మీరు కొత్త బైక్ కొన్నారనుకోండి, కొత్త కారు కొన్నారనుకోండి, ఇలా అంటే వెంటనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది కూడా తెలియదు మీకు. అదే ఆ కారు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత, ఆ బైక్ ఒక 10 ఏళ్ళ తర్వాత తొక్కి కొట్టి అది స్టార్ట్ అవ్వదండి. మనందరం ఓల్డ్ బైక్స్ లాంటి వాళ్ళమే. బ్రెయిన్ అంతా లోపల రకరకాల పట్టి ఉంటాయి మనకి. ఎన్ని స్తోత్రాలు చదివినా ఎన్ని చేసినా అనుగ్రహం అనేది కొడుతూనే ఉండాలి. చిన్న పిల్లలు మీరు ఎప్పుడైనా మనకి శాస్త్రంలో చదివి ఉంటే భక్తుల లిస్ట్ ఇస్తారండి. భక్తులకు ఒక లిస్ట్ ఇచ్చారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుక, సౌనక, దాల్భియాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమభాగవతాన్ స్మరామి అంటూ కీర్తిస్తారు. 2 పేర్లు చెబుతారండి అందులో ప్రధానం. ప్రహ్లాదుడు, ధ్రువుడి చరిత్ర మీరు వింటే మనకి ఎందుకు భగవద్ అనుగ్రహం కలగట్లేదు తెలుస్తుంది. ధ్రువుడు చిన్నపిల్లాడు, 5 ఏళ్ళండి. 5 ఏళ్ల బాబు అంటే ఆటలు తప్ప అసలు మాటలు ఇంకా రాని వయసు. అప్పుడు వాళ్ళ అమ్మ అవమానిస్తే, అంటే పిన్న తల్లి అవమానించింది. అవమానిస్తూ ఒక మాట చెప్పింది, నువ్వు ఏదైనా సాధించాలంటే భగవంతుడిని ప్రార్థన చేయమని చెప్పి. వాళ్ళ అమ్మ కూడా అదే సలహా ఇచ్చారు. ఆవిడ నిన్ను కోప్పడ్డ ఒక మంచి మాట చెప్పింది, అదేమిటంటే భగవంతుని ప్రార్థన చేయడం. అంటే 5 ఏళ్ల బాబు భగవంతుని ప్రార్థన చేస్తానని అడవికి వెళ్ళాడు. మధువనం అంటారు, మనకి ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఆ మధువనానికి వెళ్తుంటే నారదుల వారు ఎదురుపడ్డారు. నారదుల వారు ఎదురుపడి, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు 5 ఏళ్ల బాబుని. ముఖం అంతా కందిపోయింది, ఏడుస్తున్నాడు, రొప్పుతున్నాడు. వాడు చిన్నపిల్లాడు. నేను విష్ణుమూర్తిని చూడాలనుకుంటున్నాను అన్నాడు. ప్రపంచంలో టాస్క్లంట్లో పెద్ద టాస్క్ విష్ణుమూర్తిని చూడటం. ఒక దేశ ప్రధానమంత్రిని కలవడం ఎంత కష్టం, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది. విష్ణుమూర్తిని చూడటం అన్నిటికంటే పెద్దదండి. మనం పాత తెలుగు సినిమాలు చూస్తే ఊరికి ఆయన పంచకట్టుకొని వచ్చేస్తుంటాడు. తప్పండి అవన్నీ. పురాణాలు చదివితే వాటిలో అలా ఉండదు. మన వాళ్ళు సింబలైజ్ చేసి ఊరికి పిలుస్తుంటే ఆయన అసలు కనపడ్డండి. మీరు ఎప్పుడైనా శాస్త్రీయంగా వ్యాస భగవానుడు రాసిన సంస్కృత మూల గ్రంథాలు చదివితే, రామాయణం లాంటివి మూల గ్రంథాలు చదివితే అందులో ఏముంటుందంటే బ్రహ్మదేవుడికి కూడా అపాయింట్మెంట్ ఉండదండి. సమస్య వచ్చి ప్రార్థన చేస్తే వాయిస్ మాత్రమే వినబడుతుందండి. భగవంతుడు కనబడడు. భగవంతుడు కనబడటమే చాలా రేర్. ఆయన కనబడటమనే ఆ ప్రభావమే చాలా వేరుగా ఉంటుంది. సరే, నారదుల వారు అన్నారు, ఏమనుకుంటున్నావు, అన్ని కోరికలకు పెద్ద కోరిక ఇది. వరల్డ్లోనే అన్ని పెద్ద కోరికల్లో పెద్ద కోరిక భగవంతుడిని చూడటం అనేది. అంత తేలిక కాదని ఒకసారి తన యోగశక్తి ఆ వనంలో చూపించాడు నారదుల వారు. ఒక ఆయన బక్క చిక్కిపోయి ఇలా కూర్చోన్నాడు, కృషించిపోయి. ఒక ఋషి భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాడు. ఎవరో తెలుసా అతను అంటే? ఎవరన్నారు? ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఎప్పటి నుంచి తెలుసా? ఇప్పటికి 1,00,000 సంవత్సరాలు అయింది అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఇంకోటి చూపించాడు, ఒక 60,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇంకోటి చూపించాడు, 30,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తున్నాడు. నువ్వు 5 ఏళ్ల బాబువి, నువ్వు భగవంతుని చూడగలవా? ఎందుకు వచ్చిన కష్టం, ఇంటికి వెళ్ళు, అంతా బాగుంటుందని నారదుల వారు ఆ అబ్బాయికి చెప్తారు. ఇప్పుడు అబ్బాయి ఒక మాట అంటాడు, మీరు చెప్పినవన్నీ నిజమే కానీ నారాయణుడిని చూడండి నేను వెళ్ళనండి అంటాడు. అప్పుడు అబ్బాయి పట్టుదలకి ఆనందం కలిగి నారదుల వారు మంత్రోపదేశం చేసి ఇలా చేసుకో అయ్యా అని ఒక ధ్యాన ప్రక్రియని చెబితే 6 నెలలకి భగవంతుడు దిగొచ్చాడు. 6 నెలలకి భగవంతుడు దిగొచ్చి ఆ బాబు కనబడతాడు. ఏంటి కారణం? ప్యూరిటీ. మనసులో ప్యూరిటీ. ఓల్డ్ బైకా కొత్త బైకా, మన మైండ్ ఎలా ఉంది, అది ఇప్పుడు మనం వస్తువులకి వాహనాలకి సర్వీసింగ్ చేయిస్తాం, మన బ్రెయిన్కి చెయ్యం. మన బ్రెయిన్కి, మన ఆలోచన ధోరణికి, లేకపోతే మన జ్ఞానానికి చెయ్యం. దానికి విశ్వాసం చాలా ప్రధానమైనది. మనం ఫిజికల్గా ఎంతసేపు స్తోత్రం చేశాం అనే దానికన్నా మానసికమైన విశ్వాసం ఎంత పెట్టి చేశామని ఒక వృత్తాంతం చెబుతారు పెద్దలు. ఒకసారి విక్రమార్కుడు వెళ్తూ ఉన్నట్ట ఆయనకు పెద్ద ధూమం కనిపిస్తుంది, పెద్ద ధూమం వస్తుంది కింద నుంచి. ఏమిటా చూద్దామని వస్తే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని హవనం చేస్తున్నాడు అమ్మవారి కోసం.
అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు మీరు, ఏంటి ఇదంతా, మొత్తం చూస్తే పెద్ద కొండలాగా ఉంది, పక్కన భస్మం అంతా బూడిద కొండ ఉంది, ఇక్కడ మొత్తం ధూమం వస్తుందంటే 100 సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తున్నాను లక్ష్మీదేవి కోసం, హవనం చేస్తున్నాను అమ్మవారి కోసం, అమ్మవారు కనిపించాలి. కనిపించలేదా నీకు అని అడిగారు విక్రమార్కులు. లేదండి. నాకు ఒక్క 10 నిమిషాలు అవకాశం ఇస్తావా అని అడిగట్ట విక్రమార్కులు వారు. అలాగే అన్నాడు అతను. విక్రమార్కులు వారు వేయటం మొదలుపెట్టారు. 10 నిమిషాలు అలా వేయగానే అమ్మవారు దర్శనమిచ్చింది ఆయనకి. అప్పుడు ఈయన అడిగాడు అమ్మవారిని, అమ్మ ఎందుకు పాపం ఈయన 100 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, ఈయనకి నువ్వు దర్శనం ఇవ్వలేదంటే ఆవిడ చెప్పిందిట, ఐస్ క్రీమ్ బండి వాడు ఉంటాడు కదా, ఐస్ క్రీమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ క్రీమ్ అంటాడు. క్రీమ్ అనేది అమ్మవారి బీజాక్షరం అండి. కానీ వాడికి దర్శనం ఇస్తుంది అమ్మవారు ఎప్పుడైనా అని అడుగుతారు. వాడు క్రీమ్ అంటున్నాడు రోజు, క్రీమ్ 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 అనేది మోహన బీజం అంట. సమ్మోహన శక్తి కావాలి, నేను అనుకున్నట్టు ఏదైనా కార్యం నెరవేరాలనుకున్నప్పుడు క్రీమ్ అనే బీజాక్షరాన్ని జపం చేయాలని చెబుతారు. ఐం హ్రీం క్రీం, ఒక్కొక్క బీజాక్షరం ఒక్కొక్క ఫలాన్ని ఇస్తుంది. అందులో క్రీమ్ అమ్మవారి యొక్క మోహన బీజం, భగవానుడి యొక్క మోహన బీజం అది. అయితే భావం లేదు, నోరు అంటూనే ఉంది ఆ శబ్దాన్ని. కనుక మనం స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు నోరు స్తోత్రాన్ని చదువుతూ ఉంటుంది, అదొక ఫార్మాలిటీ అయిపోతుంది. స్తోత్రం నోటికి వచ్చాక చదువుతూనే ఉంటాం మనం. ఆ శబ్దానికి ఒక భావం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని ఆ శబ్దాన్ని రెండింటిని స్పష్టంగా అవగతం చేసుకొని చదువుతున్నంతసేపు ప్రేమతో ఎదురుగా ఆ అమ్మవారి స్వరూపం అక్కడ ఉన్నట్టు భావన చేస్తూ ఎంత అటాచ్మెంట్తో ఆ స్వరూపంతో మనం ఏర్పడుతామో అప్పుడు ఆ గుణాలు, ఆ ప్రభావం మనలోకి ప్రవహిస్తుంది. అప్పుడు అమ్మ యొక్క కటాక్షం మనకు కలుగుతుంది. ప్రధానంగా కనకధార స్తోత్రంలో ప్రతి శ్లోకం చివరిలో కూడా శంకర్ల వారు ఏం చెప్తారంటే, అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ అమ్మవారి కంటి చూపు నాపై ప్రసరించాలి, ఆవిడ యొక్క శీతల అపాంగ దృష్టి నా మీద ఉండాలి. కానీ మనం కూడా ధ్యానం చేసేటప్పుడు అమ్మవారు ఎదురుగా కూర్చుని ఉన్నారు, తడి ప్రేమ నిండినటువంటి అమ్మవారి కళ్ళల్లో ఉండేటువంటి ఆ కాంతి కరుణ మన మీద ప్రసరిస్తుంది అన్న భావన మనం చేస్తూ దయాస్వరూపిణిగా ఒక చిన్న బాబు లేక బేబీ తల్లితో ఎలా అడుగుతాడు, తల్లితో ఎట్లాంటి అటాచ్మెంట్ కలిగి ఉంటాడు, అలా అమ్మవారిని మనం ప్రార్థన చేయగలిగినప్పుడు అమ్మ యొక్క కటాక్షం మన మీద ప్రసరిస్తుంది. దయాస్వరూపిణి అయిన అమ్మ ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు చెబుతారు. అలవేలు మంగాపురంలో ఒక సందర్భాన్ని సుమారు ఒక 70 years బిఫోర్ అక్కడ ఒక ఎవిడెన్షియల్గా ఒక సంఘటన చెబుతారు. ఒక విదేశీ వ్యక్తి అక్కడికి కలెక్టర్ హోదాలో వచ్చాడు. అలవేలు మంగాపురం ప్రాంతంలో ఒక ఓల్డ్ క్వార్టర్స్ ఆయనకి ఇచ్చారు అక్కడ. అది ఎప్పటిదో చాలా ప్రాచీనమైనటువంటి ఒక ఇల్లు. ఆయనకి ఎందుకు ఏర్పడిందో తెలియదు, విదేశీయుడు అయినప్పటికీ కూడా అలవేలు మంగమ్మ మీద ఒక భక్తి ఏర్పడింది. ఏర్పడి ఆయన గుడి లోపలికి వెళ్ళేవాడు కాదు. మేము రకరకాల ఆహారాలు తింటాం, రకరకాల జీవన శైలిలో ఉంటాం కదా, అంత యోగ్యత లేదు లోపలికి వెళ్ళటానికని గుడి బయట నుంచి ప్రతిరోజు తన కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టి అమ్మవారికి వెళ్ళేవట. విదేశీ అధికారి ఓ రోజు నిద్రపోతున్నాడు ఆయన కార్యాలయంలో. అది మధ్యాహ్న సమయం, ఎందుకు ఆ రోజు బాగా ఆయనకి అలసట వచ్చింది, నిద్రపోతున్నాడు. ఆ స్వప్నంలో అమ్మవారు కనిపించి, నువ్వు అర్జెంటుగా ఇందులోంచి బయటికి రా, ఈ ఇంట్లోంచి బయటికి రా అని చాలా ఫోర్స్ఫుల్గా, అది కళ కంటే గట్టిగా వచ్చింది. వెంటనే మేలుకొని ఆయన బయటికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన కళ్ళ ముందు ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయి. ఇది రియల్గా జరిగింది. ఆ అధికారి విపరీతమైన విశ్వాసానికి లోనై, నేనేం పెద్ద ఆయన స్తోత్రాలు చదవాలా, పారాయణలు చేయాలి, ఒక నమ్మకం, అక్కడ కూడా ఒక వినయం, అహంకారం ఉండకూడదు. భగవంతుని ప్రార్థించు, నేనంతా అసలు నేను జ్ఞాపకం ఉండకూడదు. నేనెప్పుడు జ్ఞాపకం ఉండదు, ఎప్పుడు ఆ ఏడ్చుతూ ఆర్తి అంటాం. ఆర్తి అంటే ఒక వస్తువు కోసం ఒక బేబీ ఎలా తల్లి దగ్గర ఏడుస్తుందో, హృదయం కరిగి కనుల వెంట రసార్ద్రమై అలా చదివారు శంకరుల వారు. అలా చేశారు మహాత్ములంతా వారి స్తోత్రాలని. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పేరు, మన ఊరు, మన గొప్పతనాలు, మన స్టేటస్ అనేది ఎప్పుడు ఉండకూడదు. భగవంతుడిని ఆరాధించినా, అమ్మవారిని ఆరాధించినా ఆ వినయం కావాలి, మనలో వినీతత్వం ఏర్పడాలి, శరణం వేడగలగాలి, మానసికంగా ఆ ప్రేమతో చేయగలగాలి. అతడు ఒక నమస్కారం పెట్టాడు రోజు, అమ్మవారు అలా కాపాడిందని. అతను ఆ విశ్వాసానికి గుర్తుకు $1 మాల చేయించాడు. ఇప్పటికీ అలవేలు మంగాపురంలో అమ్మవారికి వేస్తారు ఆ మాల. దాని మీద ఆయన పేరు కూడా ఉంటుంది, ఆ అధికారి పేరు ఉంటుంది ఆ మాలకి వెనక వైపు. ఒక గోల్డ్ మాలను చేశారు, అది అమ్మవారికి నిత్యం అక్కడ సమర్పిస్తారు అన్నమాట. ఇట్లా ప్రేమతో ఆర్తితో చేయాలి. ఈ ప్రతి శ్లోకం చివర ఆ మాట చెబుతారు శంకర్ల వారు. అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ, భగవంతుడి ప్రేమనే చూరగొని భగవంతుడిని ఆనందింపజేసే నీ చూపులు నా మీద ప్రసరించు.
సముద్రుడికి గర్వకారణమై సముద్రానికి వైభవాన్ని తెచ్చి రత్నాకరుడిగా ఆయన కీర్తిని పెంచినటువంటి నీవు నీ కంటి చూపు నా ఎందు ప్రసరించు అంటూ అమ్మవారి గుణములను వర్ణిస్తూ ప్రతి శ్లోకం చివరిలో వివిధ రీతులలో ఆమె కటాక్షము శీతల అపాంగ లహరి మనమైన ప్రసరిస్తున్నట్టు భావిస్తారు. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ స్తోత్రం చదువుతున్నంతసేపు అమ్మవారు ఎదురుగా వేయించేసి ఉన్నారు. పద్మాలయై పద్మాసనయై హస్తములతో పద్మముఖి అయి ఉన్న ఆ తల్లి చల్లటి చూపులు మన మీద ప్రసరిస్తున్నాయని మనం ధ్యానం చేస్తూ మనసులో మన చెవులలో శ్రవణములలో అమ్మవారిని నింపుకొని ఈ పదములను ఉచ్చరించినట్లయితే దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. పారాయణని ప్రారంభం. అంగం హరేహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద మానందకందమనిమేషమనంగతంత్రం ఆకేరకస్థితకనీనికవక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. కాళాంబుదాళిలలితోరసికైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగదేవం మాతః సమస్తజగతాం మహనీయమూర్తి భద్రాణి మేధితు భార్గవనందనాయాః. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేనం మయ్యాపతేత్తదిహ మంధరమీక్షణార్థం మందాలసంచ మకరాలయ కన్యకాయాః. ఉదారామస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. దృష్టాస్త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః. సుందరీతి శాకంభరీతి శేఖరవల్లభేతి సృష్టిస్థితిలయకేషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైకగుణోస్తరుణ్యై. శుభకర్మఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై శక్త్యై నమోస్తు జలపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై. నాళీకవిభాననాయై నమోస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయకాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శాంగాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై. సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురుతాహర్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. యత్కటాక్షసముపాసనావిధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారిహృదయేశ్వరీం భజే. సరోజహస్తే ధవళధరాం సుఖగంధమాల్యశోభై భగవతి హరివల్లభే మనోజ్ఞే. విధస్తుతి కనకకుంభముఖావస్పృష్టం ప్రగ్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథగృహిణి అమృతాబ్ధిపుత్రీం. కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృతిమం దయాయా. సహస్రవత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. మక్షరపంక్తిమస్య జంతోః పరిమార్ధయ మాతరం గృహ్ణాతి ధనికద్వారనివాసదుఃఖదోగ్ధ్రీం. అంభోరుహం జగన్మగృహ్యం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణితః కల్పయ పద్మవాసి లీలాగృహం మే హృదయారవిందం.
स्तुवन्ति स्तुतिभिरमूभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशया सुवर्णधारा स्तोत्रं यच्चङ्कराचार्यनिर्मितं सन्ध्यं यः पठे नित्यं स कुबेरसं भवेत्। ॐ भूर्लक्ष्मीः भुवर्लक्ष्मीः स्वर्लक्ष्मीः कालकण्ठी तन्नो महालक्ष्मीः प्रचोदयात्। ॐ वेदमात्रे लक्ष्मी सत्यै परमलक्ष्मी विष्णुवक्षस्थितायै मायायै श्रीतारिकायै वह्निजायै లక్ష్మీ అష్టోత్తరం చదువుతారు. हिरण्यवर्णायै नमः। ॐ हरिण्यै नमः। ॐ सुवर्णस्रजे नमः। ॐ रजतस्रजे नमः। ॐ चन्द्रायै नमः। ॐ हिरण्मयै नमः। ॐ लक्ष्म्यै नमः। ॐ अनपगामिन्यै नमः। ॐ अश्वपूर्वायै नमः। ॐ रथमध्यायै नमः। ॐ हस्तिनादप्रबोधिन्यै नमः। ॐ श्रियै नमः। ॐ देव्यै नमः। ॐ मायै नमः। ॐ कायै नमः। ॐ सोत्प्रितायै नमः। ॐ हिरण्यप्राकारायै नमः। ॐ आर्द्रायै नमः। ॐ ज्वलन्त्यै नमः। ॐ तृप्तायै नमः। ॐ तर्पयन्त्यै नमः। ॐ पद्मे स्थितायै नमः। ॐ पद्मवर्णायै नमः। ॐ चन्द्रायै नमः। ॐ प्रभासायै नमः। ॐ यशसायै नमः। ॐ ज्वलन्त्यै नमः। ॐ देवजुष्टायै नमः। ॐ उदारायै नमः। ॐ तायै नमः। ॐ पद्मिन्यै नमः। ॐ पद्मगन्धिन्यै नमः। ॐ तपसोऽधिजातायै नमः। ॐ रुद्धिदायै नमः। ॐ बुद्ध्यै नमः। ॐ गन्धद्वारायै नमः। ॐ दुराधर्षायै नमः। ॐ नित्यपुष्टायै नमः। ॐ करेशिन्यै नमः। ईश्वर्यै नमः। ॐ मनसः कामायै नमः। ॐ वाचामाहुत्यै नमः। ॐ सत्यायै नमः। ॐ पशूनां रूपायै नमः। ॐ अन्नस्य यशसे नमः। ॐ मात्रे नमः। ॐ पद्ममालिन्यै नमः। ॐ पुष्करिण्यै नमः। ॐ यष्टये नमः। ॐ पिङ्गळायै नमः। ॐ तुष्टये नमः। ॐ सुवर्णायै नमः। ॐ हेममालिन्यै नमः। ॐ सूर्यायै नमः। ॐ श्रीमहालक्ष्म्यै नमः। ॐ श्रीभूदेव्यै नमः। ॐ श्रीनीलादेव्यै नमः। ॐ श्रीगोदादेव्यै नमः। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। ईशानां जगदोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। ॐ भूर्लक्ष्मीः भुवर्लक्ष्मीः स्वर्लक्ष्मीः कालकण्ठी तन्नो महालक्ष्मीः प्रचोदयात्। ॐ वेदमात्रे लक्ष्मी सत्यै परमलक्ष्म्यै विष्णुवक्षस्थितायै मायायै श्रीतारिकायै वह्निजायै हुं फट् स्वाहा। श्रियः कान्ताय कल्याणनिधये धयेद्धिनां
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मीचरणलाक्षाकाङ्कसाक्षात् श्रीवत्सवक्षसे क्षेमङ्कराय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् असुश्रीस्तनकस्तूरी वासनावासितो रसे श्रीहस्तिगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलावुजकस्तूरी कर्दमाङ्कितवक्षसे यादवाद्रनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् सोच्छिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुतनुजायै गोदायै नित्यमङ्गलम् श्रीनगर्यां महापुर्यां ताम्रपर्णी उत्तरे दडे श्रीतिन्त्रिणी मूलधाम निषढगोपाय मङ्गलम् शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेति सात्विकैः वितर्क्याय महाप्राज्ञैः भाष्यकाराय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् सुमनसवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिनि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदा पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवसनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदा पालय माम् जयवर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रमुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि सदा पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रदगजतुरगपदादि समावृत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिण पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मि सदा पालय माम् ऐकलवाहिनि मोहिनि चक्रिणि राघववर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सत्सत्सरमुद्रानुते सकल सुरासुर देव मुनीश्वर मानस वन्दित पादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते वसुधारास्तुति वैभव वन्दित शङ्कर देशिक मान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सदा पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गवि शोक विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि काम्यफलप्रद हस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदा पालय माम् दिमि दिमि दिन्दिमि 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 दुन्दु विनाद सुपूर्णमये गुम गुम गुङ्गुम 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 शङ्खनिनाद सुवाद्यनुते
वेद पुराण इतिहास सुपूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय मां धनलक्ष्मी रूपेण पालय मां धनलक्ष्मी रूपेण पालय मां టిష్యూస్ ఇందాక నీకు వేసాను వాళ్ళకి ఇచ్చేసావా ఎందో అక్కడ నుంచో నటిద్దు అక్కడ నుంచి బొట్టు వచ్చిందా అడుగు అన్న బొట్టు వచ్చిందా అందరిని అడుగు ప్రసాదం తిని వెళ్ళమని అందరు అదే అడుగు వాళ్ళు చల్లగారితో ఎందుకు వాకింగ్ చేస్తారు మీ మనవాళ్ళు వాళ్ళు ఎదురు చూసి తీసుకుంటారు.
వద్దా అన్నారు అందుకే రావట్లేదు. చిన్నలు ఎవరంటే అందరూ వస్తారు. అదే కదా. రావట్లేదు కదా మరి. కూరలతో మళ్ళీ తాంబూలం తెచ్చుకోవాలి. బాగా ప్రతిరోజు పిల్లలు టైంకి లంచ్ అమ్మాయి బాగుంటారు మంచి సంబంధించి హాతగా లేదా అందులో తీసుకోవడానికి మంచి డాన్స్ వేస్తుంది బాగా చదువుతుంది
ఇంట్లో దూరం వచ్చాక చూడండి వెళ్ళాలనిపించారు. లైట్ అంతా ఉండాలి మళ్ళీ నిద్రగా చిన్నదా నడకు వచ్చింది తొందరలే రాధిక కృష్ణ 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 ఇది క్షీరాబ్ది కన్యకపు సాంగ్ ఏదైనా పెట్టు
తమ్ముని తీసుకొని
మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని మంగళమని మంగళమనరే ಅಂಗನಲೆಲ್ಲರೂ ಕೂಡಿ ಮಂಗಳಮನರೇ ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನರೇ ಅಂಗನಲೆಲ್ಲರೂ ಕೂಡಿ ಮಂಗಳಮನರೇ ಜಯ ಮಂಗಳಮನರೇ ಶುಭ ಮಂಗಳಮನರೇ ನೀಲಮೇಘ ಶ್ಯಾಮುನಿಗೆ ಮಂಗಳಮನರೇ ನೀಲಮೇಘ ಶ್ಯಾಮುನಿಗೆ ಮಂಗಳಮನರೇ ನೀರಜಾಕ್ಷಿ ಜಾನಕಿಗೆ ಮಂಗಳಮನರೇ ಜಯ ಮಂಗಳಮನರೇ ಶುಭ ಮಂಗಳಮನರೇ ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನಿ ಮಂಗಳಮನರೇ ಅಂಗನಲೆಲ್ಲರೂ ಕೂಡಿ ಮಂಗಳಮನರೇ ಜಯ ಮಂಗಳಮನರೇ ಶುಭ ಮಂಗಳಮನರೇ ముత్యాల హారతులు మూర్తి